నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇవాళ మార్నింగ్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ చూసాం మనము. అంటే మొన్న సంధ్య థియేటర్ ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ గారు ఏం చెప్తున్నారంటే నాకు సంబంధం లేదు ఆ చావుతోటి అని చెప్తున్నారు. మరి ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే చట్టం ఎవరికి అతీతం కాదు అని అర్థమవుతుంది. కానీ ఈ అరెస్ట్ అనేది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఆయన మళ్ళీ బయటకు వచ్చేస్తారంటారా? ఎవరు అరెస్ట్ అయినా కంటిన్యూగా జైల్లో ఏమి ఉండరు. ఓకే, కేసును బట్టి పోలీసులు పెట్టిన ఛార్జ్షీట్ను బట్టి అంటే పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ని బట్టి ఉంటుంది తప్పితే ఎఫ్ఐఆర్ ప్రకారం వీళ్ళ మీద ఏం సెక్షన్స్ పెట్టారు అనే దాన్ని బట్టి కొన్నిసార్లు స్టేషన్ బెయిల్ వస్తుంది, కొన్నిసార్లు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకుంటారు, కొన్నిసార్లు ఒకవేళ అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత బెయిల్ కోసం అప్లై చేసుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అయితే 7 సంవత్సరాలు పైబడిన శిక్ష పడే సెక్షన్స్ ఉంటే కనుక ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అయితే కనుక ఏమొస్తుంది అంటే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వరు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్స్ కనుక అయితే కనుక స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మరి అతని మీద ఏం సెక్షన్స్ పెట్టారనేది ఇంకా ఏమీ రాలేదు. 118, 105 అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఇతను హైకోర్టుకి దీనికి కూడా వెళ్ళాడు, ఏది క్వాష్కి కూడా వెళ్ళాడు. వెళ్తే క్వాష్ చేయలేదు వాళ్ళు. ఆ చెయ్యని ఫలితమే ఇవాళ అరెస్ట్ అనమాట. అయితే ఇతను నేను థియేటర్ వాళ్ళకి సమాచారం ఇచ్చాను కాబట్టి నాకేం సంబంధం లేదు ఆ మరణంతో అని చెప్తున్నాడు. సరే, మరి పోలీసులు ఏ విధంగా సంబంధం ఉంది అని చూపించగలిగారు అనేది మనం కొంచెం ఎఫ్ఐఆర్ కాపీని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇంత హై ప్రొఫైల్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అంటే ఆషామాషిగా అయితే అరెస్ట్ చేయరు, సెక్షన్స్ బలంగానే ఉండుంటాయి. మరి అలాంటప్పుడు అందుకే ఈయనకి క్వాష్ కూడా ఇవ్వలేదు హైకోర్టులో. క్వాష్ ఇచ్చుండేవాళ్ళు మామూలుగా అయితే. ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం అసలు ఈ కేసు ఏ ఒక్కరిదో తప్పు అనేలాగా లేదు. దాదాపు ఒక 5-6 వ్యవస్థలు ఇక్కడ తప్పు చేసినాయి అనేది కనిపిస్తుంది. ఒకటి ప్రధానంగా నేను బలంగా అనుకుంటుంది ఏంటి అంటే ప్రభుత్వమే తప్పు చేసింది. అసలు ఆ నైట్ షోస్కి పర్మిషన్ ఇవ్వటం ఏంటి? నైట్ టైము అదేమన్నా శత్రు దేశాలు ఏమన్నా మన దేశంలోకి వచ్చేస్తుంటే అర్ధరాత్రి అయినా సరే యుద్ధం చేయాలి అని సైనికుల మీద పెట్టినంత బాధ్యత అదేమన్నా లేదు. డాక్టర్స్కి ఎమర్జెన్సీలు ఉంటాయి, రాత్రికి రాత్రి సర్జరీ చేయాలి, రాత్రికి రాత్రి ఏదో ఒకటి ప్రథమ చికిత్స చేయాలి, ఇట్లాంటివి ఏవో ఉంటాయి. అలాంటివి పోయి ఒక సినిమా అర్ధరాత్రి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏంటి ఆ కారణాలు? అసలు ఆ టిక్కెట్లు పెట్టిన దగ్గర నుంచినే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. సరే, టిక్కెట్లు పెట్టారు, ఈ అర్ధరాత్రి రిలీజ్ చేస్తే ఇప్పుడు మనం చేయబోయే పని వల్ల, మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఏం జరగబోతుంది అనేది మనము ఖచ్చితంగా ఆలోచించగలగాలి. మరి ఇంత అనాలోచితంగా మీరు ఇచ్చిన తర్వాత ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఏమైనా అక్కడికి ఎంతమంది క్రౌడ్ రావచ్చు, ఎన్ని టిక్కెట్లు కట్ అయినాయి, టిక్కెట్లు దొరకని వాళ్ళు కూడా అక్కడే పిచ్చోళ్ళ మాదిరి తిరుగుతున్నారా, ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఒక అంచనా ఉండాలి. ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఫెయిల్ అయింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో మనం ఏం చేద్దాము అనేది, ఏం చెయ్యాలనుకుంటున్నారు, మీరేం చర్యలు తీసుకుంటున్నారు అని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మాట్లాడుకోవాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు థియేటర్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. అంటే ఇంతమంది సమన్వయం, అసలు ఇక్కడ కట్టడి చేయలేనంత జనాలు వస్తున్నారు, ఏదైనా జరగరాంది జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు అల్లు అర్జున్ కూడా చెప్పాలి, ఏమండి ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేదు, మీరు రేపు మార్నింగ్ షోకి రండి అని ఆలోచించాలి. అసలు ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది, ఇంకొక బాబు హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా కొంతమంది చనిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అర్ధరాత్రే సినిమా రిలీజ్ చేయాలని అయితే ఎక్కడ లేదు. 6 దగ్గర నుంచి వేసుకోవచ్చు, 6 నుంచి రాత్రి 10 దాకా మీరు ఒకదాని తర్వాత సినిమా థియేటర్ ఓడవకుండా కూడా మీరు షోలు వేసుకోండి. కానీ అర్ధరాత్రి వేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఇది ఒక భారీ అంచనాలతోటి ఈ సినిమా తీసి ఈ జనాలను ఎత్తిన సినిమా పడేసేసి
దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీదే అన్నట్లుగా ఈ అభిమానులు కూడా భుజాన వేసుకొని ఆ సినిమాని మొయ్యటం ఉంది చూసారా. ఇది ఇప్పుడు మనం ఇంటెలిజెన్స్ వాళ్ళది తప్పు, పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు, థియేటర్ వాళ్ళది తప్పు. ఇక్కడ అందరూ అయిపోయిన తర్వాత అభిమానుల తప్పు కూడా ఉంది. ఎందుకు మీకు ఇంత ఉన్మాదం? ఆ సినిమా ఆ రోజు ఫస్ట్ షోనే చూడాలి, అర్ధరాత్రి, పైగా 2 చంటి పిల్లలను తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యం? ఏదైనా జరగవచ్చు అక్కడ ఆ రాత్రిపూట, ఆ చలికి ఏదన్నా కావచ్చు. దిల్షు నగర్ నుంచి మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాకా 2 వీలర్లో వచ్చారా, ఆటోలో వచ్చారా, కార్లో వచ్చారా, దేనిలో అన్నా రానివ్వండి. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది? అంత హై డిమాండ్ ఏంటి? ఒక చిన్న పిల్లవాడు అడిగినంత మాత్రాన మీకు అంత పిల్లవాడికి ఆ మాత్రం బొచ్చగిచ్చి చెప్పలేరా? ఇప్పుడు నిప్పు కాలుతుందని చెప్పట్లా పిల్లలకి? చెప్తారా లేదా తల్లిదండ్రులు? అది బాధ్యత కదా, తల్లిదండ్రుల బాధ్యత కదా. పిల్లలకంటే తెలియదు. మీకేమైంది? ఇప్పుడు 2 చిన్నపిల్లలకి తల్లి లేకుండా పోయింది. ఆ భర్త ఆరోగ్యం కూడా అంతంత మాత్రం అంట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది తప్పుతోటి అక్కడ ఒక ప్రాణం పోయింది. పోతే ఇక్కడ ఎవరికి వాళ్ళు తెలివిగా అల్లు అర్జున్ నాకేం సంబంధం లేదంటాడు. ఇప్పుడు థియేటర్ వాళ్ళు మాకేం సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము బాగానే చూసాము, ఏ మనిషికో పోలీసుని ఇస్తామా అంటారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు మేమేదో చెప్పాము, పోలీసులే సరే నిర్ణయం తీసుకోలేదని వాళ్ళు చేతులు దులుపుకుంటారు. అందరూ ఎవరికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే ఇంకా చనిపోయిన మా మీద నెపం వేస్తారా మీరు? అందుకని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఒక గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది. అందుకని చట్టం ఎంతో కొంత తన పని తాను చేసుకుని వెళ్ళిపోయింది. చట్టం ముందు అందరూ సమానులే అనే విషయం ఇవాళ ఎంతో కొంత, అసలు చట్టం డబ్బులున్న వాళ్ళకే చుట్టము అనుకుంటున్న రోజుల్లో ఇలాంటి ఘటన ఒకటి జరగటము ఒక రకంగా ఏంటంటే మనకి ఆశలన్నీ అడుగంటిపోయిన తర్వాత ఇది ఒక చిగురించిన ఆశ అనుకోవచ్చు. ఈ మాత్రం కోర్టులు యాక్టివ్గా పనిచేస్తున్నాయి అనేది ఒక రకంగా సంతోషించాల్సిన విషయమే. ఇప్పుడు ఈ ఘటన డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, చాలామందికి ఒక గుణపాఠం అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఏ హీరోలైనా సరే మీరు సినిమాలు తీసుకుంటున్నారు, మీరు రెమ్యునరేషన్ తీసుకుని మీరు సినిమాలు చేస్తున్నారు, మీరేం ప్రజాసేవ చేయట్లేదు. మీకోసం వచ్చే వాళ్ళ క్షేమం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. థియేటర్ వాళ్ళది కూడా, పోలీసులది కూడా, పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ది కూడా, అందరిది ఉంది ఇక్కడ బాధ్యత. ఎవరికి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏం అర్ధరాత్రి షో వేయకపోతే ఏమవుతుంది? మీకు వచ్చే ఆ జిఎస్టీ మనీ కోసం ప్రభుత్వాలు కూడా ఇంత కక్కుర్తి పట్టడం అవసరమా? ఎందుకంత కక్కుర్తి? అందుకని ఇక నుంచి ఇట్లాంటి స్పెషల్ పర్మిషన్స్ మేము ఇవ్వము అని చెప్పి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేసింది. కానీ జరిగింది కదా, ఇప్పటివరకు అయితే జరిగింది కదా. ఈ మాట మీద ఈ గవర్నమెంట్ కానీ లేకపోతే వచ్చే గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే ఇది ఒక మ్యాండేటరీగా ఈ కేసు చరిత్రలో నిలిచిపోవాలి. ఎవరైనా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ముందు వెనక 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేలాగా ఉండాలి. ఈ కేసు అందుకు దోహదపడుతుందని అనుకుంటున్నా. అలాగే అల్లు అర్జున్ కూడా ఆ రాత్రి ఆ సినిమా హాల్లో సినిమా చూడాలి అనే సెంటిమెంట్ తోటి వచ్చి నేను ఇన్ఫామ్ చేశాను అనే మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఇన్ఫామ్ చేయకుండా రారు, ఎందుకంటే ఏర్పాట్లు జరగాలి కదా. పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశానని చెప్తున్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ఫామ్ చేసినా కానీ వాళ్ళు సరైన ఏర్పాట్లు చెయ్యకపోబట్టే ఇదంతా జరిగింది. అందుకే మనం ఇవాళ ఈ జరిగిన ఘటనకి అది కూడా కాకుండా ఇంకొకటి, అల్లు అర్జును వెంటనే స్పందించలేదు. అది కూడా ఒక తప్పు. కానీ స్పందించిన తర్వాత నేను ఒక 25 లక్షలు ఆ ఫ్యామిలీ కోసం ఇస్తాను, అలాగే ఆ కుటుంబాన్ని ఏదైనా భవిష్యత్తులో అవసరమైతే కూడా ఆదుకుంటాను, పిల్లల్ని ఆ అబ్బాయి వైద్యం ఖర్చులు నేనే భరిస్తాను, ఇవన్నీ మాటలు బాగానే ఉన్నాయి, మంచి మాటలే ఒక రకంగా. ఏది ఏమైనప్పటికీ ఆమె ప్రాణం అయితే తిరిగి రాదు కదా. ఇంకెవరు ఇలా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకునేలాగా ఈ కేసు ఒక గుణపాఠంలాగా ఉండాలని కోరుకుంటున్నా.
అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది కూడా తప్పు ఉంది ఇక్కడ. అసలు వాళ్ళు ఈ పర్మిషన్స్ కోసం వెళ్ళిందే వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి. ఓకే. వాళ్ళపైన కూడా కేసు పెట్టాలని నేను అనుకుంటున్నా. ఎందుకో వాళ్ళని కొంచెం పక్కన పెట్టారనిపిస్తుంది. ఓకే. ఏదైనా మనం ఒక్కొక్కసారి అనుకోకుండా తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. ఒక గుణపాఠం వచ్చిన తర్వాత కూడా మనం దాని నుంచి ఆ జరిగిన దాని గురించి గుణపాఠం నేర్చుకోకపోతే కనుక మనం మనుషులు అని అనిపించుకో. ముఖ్యంగా అభిమానులు జాగ్రత్తగా ఉండాలి. అభిమానులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం తీసుకునే నిర్ణయం వల్ల, మన చర్యల వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా అని ఆలోచించగలం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.